అధ్యాయం 19 చూడండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19 మనము ఇందువలన సత్య సంబంధం అని ఎరుగుదుము. దేవుడు మన హృదయం కంటే మనం ఏం చెయ్యాలనుకుంటున్నామో ఒక తప్పు చేయాలన్నా హృదయంలో ఆలోచన వస్తుంది అన్నమాట. ఏం చెయ్యాలనుకున్నామో, ఎలా బ్రతకాలనుకున్నామో, ఏమేమి చేస్తున్నామో హృదయంలో హృదయంలో ఉంటాయి అన్నమాట. అందువల్ల ఆత్మతో, హృదయం, మనస్సాక్షితో నువ్వు ఆరాధన చేయాలంటే హృదయము నీ మీద దోషారోపణ చేయకూడదు. చూడండి, అక్కడ చదవండి, కంటిన్యూ చేయండి. దేవుడు మన హృదయం కంటే అధికుడే అంటే మన హృదయం మా పక్కోడికి తెలియదు, భార్యకు తెలియదు, భర్తకు తెలియదు, పిల్లలకు తెలియదు. మన హృదయం కంటే అధికుడు ఎవరు? దేవుడు. హృదయాన్ని నిర్మించినవాడు ఆయన కాబట్టి, వెలుపల భాగం చేసినవాడు లోపల భాగాన్ని కూడా చేశాడు కాబట్టి అంతరింద్రియాలు ఎరిగినవాడు ఎవరు? హృదయాలు ఎరిగినవాడు ఎవరు? దేవుడు. సమస్తం ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయాల్లో మన యందు దోషారోపణ చేయను ఆ విషయాల్లో ఆయన ఎదుట మనము సమ్మతపరచుకోండి. ఉదాహరణకి కొత్త వాహనం కొన్నాం, చాలా నీట్గా కనపడుతుంది. 6 రోజులు బయట తిరిగి వచ్చావు, ఏమట్టుకుంటుంది? మురుక్కుంటుంది, దుమ్ము పడుతుంది. తొడాలా వద్దా? తొడకుండా అలా వదిలేస్తే అట్టుకట్టి కొక్కట్టి పాడైపోద్ది, అవునా కదా? మనం కూడా బయటికి వెళ్ళొస్తాం, మాటలోనో చూపులోనో ఎక్కడో అపవిత్రం అవుతుంది. అపవిత్రమైనది గుర్తించినప్పుడు మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది. నువ్వు అలా పొలం తప్పు చేసావు అని చెప్పేసి మనస్సాక్షి చెప్తుంది. మన హృదయంలో కూడా ఆలోచిస్తుంది, హృదయం కూడా దోషారోపణ చేస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే, నాయన నేను తప్పు చేశాను, నేను క్షమించండి, ఇంక నేను ఆ తప్పు నీకు ఎప్పుడు చేయను అని ప్రతిదీ కూడా తెలిసినప్పుడల్లా, ఇది తప్పు నీకు తెలిసినప్పుడల్లా, నీ మనస్సాక్షి దోషారోపణ చేసినప్పుడల్లా నువ్వు దేవుని దగ్గర సమ్మతపరచుకోవాలంటే యేసుక్రీస్తు యొక్క ప్రధాన యాజకత్వంలో నువ్వు ఏం చేయాలంటే ఆయన్ని అడుగుతూ ఉండాలి, క్షమించమని అడగాలన్నమాట. అది 1 యోహాను 2వ అధ్యాయం 1-2 వచనాల్లో చెప్పారు. ఎవరో మన పాపం చేస్తే ఆయన రక్తం అనేది మనకి విమోచన, అంటే మనకి సమాధానాన్ని కలిగిస్తుంది. చూడండి, 1 యోహాను 2వ అధ్యాయం. నా చిన్న పిల్లలారా, మేము పాపం చేయకుండానికై ఈ సంగతులు రాస్తున్నాను. ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మనకి తండ్రి వద్ద మనకున్నాడు. క్రైస్తవులకి తెలియక చేసే ప్రతి పాపానికి నెమ్మది అంటే క్షమాపణ కలిగించేవాడే ఉన్నాడు మనకి. తెలియక తప్పు చేస్తాం, క్షమించండి ఆయన, ఇంకా తప్పు చేయండి. అలాగూ క్షమాపణ అడిగిన తర్వాతే ఆరాధనలో మన మనస్సాక్షి దోషారోపణ చేయకుండా ఆరాధన అంతట్లో, కీర్తనలో, వాక్యం వినటంలో, ప్రభు భోజనంలోను, మన దేవునికి ఇచ్చే ఈ అన్నిటిలో కూడా దేహం సహకరించాలి. అదే ఆత్మ తృప్తిగా దేవుని కీర్తిస్తుంది. మనస్సాక్షి దోషారోపణతో ఇక్కడ కూర్చుంటే నీ మనసు నిన్ను ఇబ్బంది పెట్టేత తప్ప నువ్వు ఎందులోనూ హృదయపూర్వకంగా అంటే ఆత్మతో నువ్వు ఆరాధన చేయలేకపో. ఎందుకని నీ హృదయం దోషారోపణ చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు దోషారోపణతో కూర్చున్నావో, ఈ దోషారోపణతో కూర్చున్న నీవు దేవుణ్ణి ఆరాధన యథార్థంగా చేయలేవు, యథార్థంగా చేయలేదన్నమాట. గుర్తుపెట్టుకోండి విషయం. కానీ సమాజానికి ఏంటంటే ఆదివారం నువ్వు ఆరాధనకి వెళ్ళొచ్చావా? రైట్, ఆరాధనకి వెళ్ళొచ్చావా అంటారు. లోకం ఏమంటారు? ఆరాధనకి వెళ్ళొచ్చావంటది, నువ్వు కూడా ఆరాధనకి వెళ్ళొచ్చావంటారు. కానీ మనస్సాక్షి ఏమంటుందంటే నీ జీవన విధానం సరిలేనందువల్ల నీ అర్పణ అంగీకరించబడదు అంటారు. మరి మనం దేవునికి స్తుతియాగం అర్పించాలి కదా. బలి, ఆత్మ సంబంధమైన బలుల్లో దేవునికి మనము ఆ భౌతికమైన దేవాలయంలో బలు అర్పించేవారు, మనమేమో సంఘం అనే దేవుని ఆలయంలో
ఆత్మ సంబంధమైన బలు అర్పిస్తున్నామని మొదటి పేతురు 2:4 చెప్పడం జరిగింది. మనం పరిశుద్ధ యాజకులుగా దేవునికి బలు, ఆత్మ సంబంధం బలు అర్పించే వాళ్ళం. మనం ఆత్మ సంబంధమైన బలులో స్తుతి యాగం అనేది ఒకటి. Hebrew 13:16 చెప్పారు కదా, స్తుతి యాగం. 15 నాలుకతో జిహ్వ ఫలాన్ని అర్పించమన్నాను. బూతులు తిట్టేస్తున్నావు, నోరుని అపవిత్రం చేసేస్తావు. బూతులు తిట్టావు, అబద్ధాలు ఆడుతున్నావు, బూతులు తిడుతున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు, వేళకోళాలు ఆడుతున్నావు. నోరు అపవిత్రమైపోయింది, నోరు కలుషితమైపోయింది. దేవుణ్ణి కీర్తించడానికి పనికిరాదు. కీర్తనలు పాడాలి కదా, కీర్తన పాడాలా వద్దా? కీర్తనలు పాడాలా? అవును. ఎఫెసీ పత్రిక 5:19, కొలస్సీ 3:16 చదవండి ఒకసారి. ఆరాధనలో కీర్తనల్ని మనం పాడుతున్నాం. దేవుణ్ణి ఆరాధించే క్రమంలో అపోస్తులు ఎలాగైతే ఆరాధన క్రమంలో, లేకపోతే కొత్త నిబంధన ప్రకారంగా ఆరాధన క్రమంలో క్రైస్తవుడు కీర్తనలు పాడాలి. ఒకడు కీర్తనలు పాడాలి, ఎవరైనా సరే కీర్తనలు పాడాలి. క్రైస్తవులు అందరూ కీర్తనలు పాడాలి. అంటే స్తుతి యాగాన్ని సమర్పించాలన్నమాట. స్తుతి యాగమనే బలర్పించాలి. ఆ బలర్పించడానికి నీ నోరు సిద్ధంగా ఉందా? నీ నోరు పవిత్రంగా ఉందా? పవిత్రంగా లేదు, పాటలు పాడావు, అర్పణ అంగీకరించాడు దేవుడు. అంతే. కుష్టి వ్యాధి కలిగిన చేతులతో నువ్వు భోజనం పెట్టావు ఎవరికైనా, వాళ్ళు తినరు, తింటారా? మరి నువ్వు అపవిత్రమైన దేహంతో దేవుడికి అర్పణ అర్పించావు, ఆయన అంగీకరించాడు. కుంటిది గుడ్డిది అర్పిస్తే అంగీకరిస్తాడా అన్నాడు. అవునా? మలాకి గ్రంథం 1వ అధ్యాయంలో 6వ వచనం నుంచి చెప్పుకుంటూ వస్తాడు. నీ యజమానుడు కనుక ఈ కుంటివి గుడ్డివి అర్పిస్తే అని అంగీకరిస్తాడా? మరి మీరు ఈ దేవునికి బలర్పించేటప్పుడు ఈ కుంటివి గుడ్డివి అవయవ లోపాలు కలిగిన అర్పిస్తున్నాను, నీ అర్పణ అంగీకరించను అన్నాడు. మీకు అర్థమైందా? అర్పణ అంగీకరించను అన్నాడు. అంటే అర్పణ అంగీకరించను అన్నాడంటే అర్థం ఏంటి? నిర్దోషమైందే ఉండాలి. బలి ఎలా ఉండాలి? బలి నిర్దోషమైంది ఉండాలి. మరి నువ్వు బలి అర్పించేటప్పుడు ఆరాధనలో కాసేపు సినిమా పాటలు పాడేసి పెళ్ళిళ్ళకి ఈ ఆర్కెస్ట్రా వాళ్ళని పెడతారు కదా, ఆడు అప్పుడు దాకా సినిమా పాటలు ఆడి మళ్ళీ పెళ్ళిలో క్రైస్తవ కీర్తనలు పాడతా వస్తాడు. అర్థమైనా అర్థమలేదు. ఒకవేళ నేను ఎక్కడైనా పెళ్లి చేయడానికి కానీ ప్రసంగం చేయడానికి వెళ్తే ఒకవేళ మనకు అధ్యక్ష ఇస్తే ముందు మీరు నోరు మూసుకుని పెళ్ళి అయ్యేదా కూర్చోండి అంటానంతే. మీరు దేవునికి కీర్తనలు పాడడానికి యోగ్యులు కారు మొత్తం విషయం అన్నమాట. ఎందుకంటే ఎవరైతే యేసు రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే బాప్తిసం పొందారో వాళ్ళు మాత్రమే దేవుణ్ణి ఆరాధించడానికి పనికి వస్తారు. అది మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తీసుకొచ్చి పాటలు పాడించారనుకోండి, ఆ పాటలు నీకు ఇష్టం, నీవు ఆలకింతావు, నీ చెవులు దేవుడికి అంగీకరించడు. అది గుర్తుపెట్టు. దేవుడు అంగీకరించడు. స్వీట్ వాయిస్ అండి, స్వీట్ వాయిస్ లేదు, హాట్ వాయిస్ లేదు. దేవునికి బలి అర్పించాలంటే ఆ ఆత్మ పరిశుద్ధమై ఉండాలి. అంటే ఆత్మ క్రీస్తు రక్తం చేత కడగబడి ఉండాలి. ఆదివారం నాడు ఆరాధనలో పిల్లలను కానీ బాప్తిసం పొందలేని వాళ్ళు కానీ పాటలు ఇవ్వకూడదు. వాళ్ళకి కానుకలు కూడా బాప్తిసం పొందలేని వాళ్ళ చేత వేయనివ్వకూడదు. మీరు బాప్తిసం పొందిన తర్వాత కానుకలు అర్పిద్దరు కానీ ఇప్పుడు ప్రస్తుతం వేయొద్దని చెప్పాలని. మీరు దేవునికి బలి అర్పించడానికి పనికిరారు అనమాట. ఎందుకంటే ముందు మీ హృదయాన్ని శుద్ధి, మీ ఆత్మశుద్ధి, మీ పాపాల నిమిత్తం, మీ పాప క్షమాపణ నిమిత్తం మీరు ముందు బాప్తిసం పొందండి. మీ పాపాలు క్షమించబడితేనే కానీ దేవుని ఆరాధించడానికి మీరు పనికిరారు. అదైనా అదవాలి. మిగతా రోజుల్లో పిల్లలు పాటలు ఆడినామండి. మిగతా రోజుల్లో ఆరాధన కాకుండా మిగతా రోజులు పాటలు పాడమంటే ఏదైనా అందుకే నేర్పించడమే. పాటలు పాడమని ఏదైనా ఆరాధన వచ్చేటప్పటికి బాప్తిసం పొందిన వాళ్ళు మాత్రమే దేవుణ్ణి ఆరాధించడానికి యోగ్యులు. అది మరలా హృదయం దోషారోపణ లేని హృదయం, మనస్సాక్షి దోషారోపణ లేని మనస్సాక్షి కలిగినట్టు వాళ్ళు ఆరాధన చేయటానికి సిద్ధపడాలన్నమాట. ఆదివారం అర్థమైనా? ఈ కొలత కొలితే ప్రతి సంఘంలో ఈ కొలతోనే కొలుతాడు దేవుడు. అర్పించబడేవి, అంగీకరించేవి, దేవుడు అంగీకరించే విధానం అదనమాట. అందువల్ల కీర్తనలు పాడాలని చెప్పారు. అపోస్తులు దేవుని స్తుతించారు, కీర్తనలు పాడారు. మొదటి శతాబ్దంలో స్థానిక సంఘాలు దేవుని కీర్తించే ఆరాధనలో. అదే చెప్పాడు, మీకు ముందే పరిచయం చేశాను. ఆరాధన కొత్త నిబంధన క్రమం.
అపోస్తలుల 2:42, మొదలు కొన్ని పత్రికలు 14:26. ఒకరు కీర్తన పాడాలి, ఒక వాక్యం బోధించాలి, ఒకరు భాష చెప్పాలి, ఒకరు అర్థం చెప్పాలి, ప్రతి ఆదివారం కానుకలు అర్పించాలి, ప్రతి సమాజం కూడుకున్నప్పుడు ప్రభు భోజనాన్ని తీసుకోవాలి. ఇదంతా మీ క్రమం చెప్పేసాక ముందు నేను ఆ క్రమాన్ని ఎలా చేయాలంటే మనస్సాక్షి, దేహం పవిత్రమై ఉండాలి, మనస్సాక్షి దోషారోపణ లేదే ఉండి ఆరాధన చేయటానికి సిద్ధం చేసుకోవాలన్నమాట. ఆదివారం నాడు సిద్ధం చేసేది తలకు నీళ్ళు వేసేసుకుని వస్తాం కాదు, కొత్త బట్టలు కాదు. మనస్సాక్షి తప్పు చేసావు, దోషారోపణ చేస్తుందా? శనివారం నాడు నాయన నేను తప్పు చేస్తాను, క్షమించండి, ఇంక నేను ఆ తప్పు నేను ఎప్పుడు చేయను, క్షమించండి అంటే నీకు ఆదివారం నాడికి మనస్సాక్షి దోషారోపణ లేకుండా ఉండాలి. మీకు అర్థమైందా? అర్థం అవ్వలేదా? అర్థం అవుతుందా? భాష అర్థమవుతుందా? ఓకే, భాష అర్థమైతే మీరు గ్రహించగలుగుతారు. లేకపోతే రాత్రి రామారావు గారి ఇంట్లో ఉన్నాం, వాళ్ళ నాన్నగారికి మేము మాట్లాడుతున్నాం, ఈ ఫ్యాన్ ఏంటి, అదేంటి, ఇదేంటి, ఏదో అంటున్నాం. అలా చూస్తున్నాడు ఆయన. అంటే నా భాష ఆయనకి అర్థం కాలేదు అని అర్థం. మీకు కూడా అలాగ అర్థం అవ్వకపోతే చెప్పండి, ఎవరో ఒకరిని తజ్జుమద్దాన్ని అర్థం ఇక్కడ. అంతేనా? అర్థం అవ్వనప్పుడు ఏం చేయాలి? అంత దూరం నుంచి రప్పించుకున్నప్పుడు మీకు అర్థం అవ్వకపోతే ఏంటి? ప్రతి ఆదివారము ఇలాగే ఆరాధన చేస్తున్నారా? అది మనకు కావాలి. ఎలా ఆరాధన చేయాలని అడిగారా? ఎవరికి ఆరాధన చేయాలో చెప్పాను మీకు. ఎలా ఆరాధన చేయాలంటే క్రమము, అపోస్తులు మొదటి శతాబ్దంలో క్రైస్తవుల క్రమం చెప్పాను మీకు. ఎలాగో ఆరాధన చేయాలి అంటే మనము హృదయం ఆత్మతో, మరి ఆత్మశుద్ధి లేకుండా, హృదయశుద్ధి అనేది లేకుండా, మనస్సాక్షికి దోషారోపణ లేకుండా మనం చేయగలగాలి. అది ఆరాధన దేవునికి ప్రతి ఆదివారం. అవి కీర్తనలు హృదయపూర్వకంగా పాడాలన్నమాట. చూడండి, మొదటి ఎఫెసీ పత్రిక 5:19 ముగించుకుందాం. కీర్తనలతోను సంగీతములతోను. సంగీతాలు అనే కాడ స్తుతి గీతాలను తర్జుమా చేసుకోవాలి. సంగీతాలంటే మనోడు వాయించేయడం అనుకున్నారు అంతే. సంగీతాలు అంటే ఏంటి? స్తుతి గీతములు అని అర్థం. సంగీతాలు అంటే వాయిద్యాలని కాదు దాని అర్థం. సంగీతాలు అంటే వాయిద్యాలని కాదు. పాత నిబంధన నుంచి అప్పు తెచ్చుకున్నారు అధ్యాయంలో. చెవులకి ఇనసంపుగా లేవని. ఎవరికి ఇనసంపు? దేవుడికే ఏలక? దేవుడికే ఏలక? అప్పు తెచ్చుకుంది ఎందుకు వీళ్ళు? వీళ్ళకి ఇనసంపుడుగా ఉండాలని. టగటగ వాయించేస్తాడు, కుట్టేస్తాడు, మళ్ళీ ఆరాధన మిగతా టైంలో ఉండడం. ఎవడాడు? ఆ వాయించేవాడు. ఆడికి ఆ వాయించడమే ఇష్టం కాబట్టి వాయింతాడు, వెళ్ళిపోతాడు అంతే. ఆ వాయింపులు అవసరం లేదు ఇక్కడ. కాబట్టి కీర్తనలు, స్తుతి గీతాలు, ఆత్మ సంబంధమైన పద్యాలు అంటే ఈ క్రమం అన్నమాట. పాడడానికి పాడే విధానాలు. కీర్తనలకు 150 కీర్తనలు ఉన్నాయి ఇశ్రాయేలుకి. అదే వాద్య భక్తిపరులు అనుభవంతో పాడిన గీతాలు ఉన్నాయన్నమాట. స్తుతి గీతాలు, కీర్తనలు ఉన్నాయి. అవే పాడుకునేవారు అనమాట మొదటి శతాబ్దంలో క్రైస్తవులు. యేసుప్రభువు వారు కూడా మత్తయి సువార్త 26:26లో ప్రభు భోజనం అంటే ప్రభు భోజనానికి ప్రభు ఆజ్ఞాపించిన తర్వాత, పస్కాను ఆచరించిన తర్వాత వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరని ఉంటారు. ప్రభు కూడా కీర్తన పాడారు. ఆరాధనలో కూడా మనతో పాటు కీర్తన పాడుతున్నారు ఆయన ఆరాధించడానికి. దేవుణ్ణి ఆరాధించే విషయంలో సంఘము శిరస్సు, సంఘముతో పాటు ప్రభు ఉంటున్నారు. సంఘంతో పాటు ఎవరు ఉంటున్నారు? ప్రభు ఉంటున్నారు. మనతో పాటు ఆయన కీర్తన పాడు కనపడరు, అంతేకాదు. మీకు అర్థమైనా అర్థం లేదా? అదే స్తుతి సంగీతములు, కీర్తనలు ఇవన్నీ కూడా పద్యాలు, రాగాలతో కూడినవి అనమాట. పద్యాలు అంటే ఏంటి? అంటారు కదా పద్యాలు. భక్తిపరులు ఆట పాడిన విధానం అనమాట. సంగీతములు, సంగీతాలు అంటే స్తుతి గీతాలు అని రాసుకోండి. సంగీతాలు అంటే వాయిద్యాలని కాదు. ఎక్కడి నుంచి రావాలంటే కీర్తనలు, స్తుతి గీతాలు, పద్యాలు ఎక్కడి నుంచి రావాలంటే కింద చెప్పాడు. ఉదయం నుంచి రావాలా, లేకపోతే మ్యూజిక్ నుంచి, భౌతిక ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ నుంచి రావాలా చెప్పాడు. చూడండి అక్కడ. పాటలతోనూ హెచ్చరిస్తూ మీ హృదయముల్లో
ప్రభువుని గురించి పాడుచు కీర్తించు. అది హృదయం బాగుండాలి. ముందు గుర్తుపెట్టుకోండి, దేవుని కీర్తించాలంటే ముందు ఏం బావాలి? హృదయం అనేది శుద్ధిగా ఉంటే ఆ హృదయంలో నుంచి పాడతావా మొదలెట్టాలన్నమాట. హృదయంలోంచి నోట్లోంచి రావాలి. హృదయము శుద్ధిగా ఉండాలి, నోరు శుద్ధిగా ఉండాలి. అది మానేసి వాయించాలండి, అందులో దావీదు వాయించాడండి, నేను కూడా వాయించానండి అంటమే తప్ప ఈ లేవు. అసలైన దాన్ని వదిలేసి నేను అది అట్టుకొచ్చి దావీదు అట్టుకొచ్చి వాయించాను అంటున్నాడు ఆయన. స్తుతి గీతాలు మూల భాషలో అది పదజాలాలు ఇచ్చాడు, అది గ్రీకులో. మీకు అర్థమైందా? టైం అయింది మనకి. చదవండి ఒకసారి ఎఫెసీ పత్రిక 5:19 కొలస్సీ 3:19 కూడా స్టడీ చేయండి ఒకసారి. దేవుడికి ఎలా చేయాలో మానేశారు, ఏ క్రమంలో చేయాలో ఆపేసి ఆయన చేతి ఇది చేస్తే తప్పండి, అది కలిపితే తప్పండి, ఇది కలిపి కొట్టొద్దని ఎక్కడ ఉంది, కొట్టమని ఎక్కడ ఉంది, నానా రకాలైన ప్రశ్న జవాబులు. కొట్టమొద్దని ఎక్కడ ఉంది, కొట్టొద్దని ఎక్కడ ఉంది? నిజాన్ని చెప్తానండి. సరే, ఆరాధన ఎలా చేయాలంటే ఇది క్రమం. నువ్వు కీర్తనలు పాడు, కీర్తనలు పాడడం ఆరాధనే. కీర్తనలు పాడమే ఒకటే ఆరాధన కాదు, అది స్తుతి యాగం అంతే, ఒకటే ఆరాధన కాదు. బలి యేసుప్రభు బలి ఉండాలి, కీర్తనలు ఉండాలి, బోధ ఉండాలి, కానుకలు ఉండాలి. ఆ క్రమాన్ని ఆరాధన అన్నారు. ఇక్కడ కొత్త నిబంధన ఉండాలి, అక్కడేమో పాత నిబంధన. ఆ క్రమం అయిపోయింది. ఇప్పుడు మనం క్రమాన్ని ఆలోచన చేస్తాం. అది ఏ విధానంలో ఆరాధనలో జరిగించాలనేవి మన మధ్య నుంచి ఆలోచన చేయాలి. ప్రశ్న జవాబులు కూడా ఉన్నాయి. నేను చెప్పిందే మీరు ఆలోచన చేయకండి. మీకైనా డౌట్లు ఉంటే అడగండి. ఆరాధన క్రమం చెప్పిన తర్వాత అప్పుడు మీరు డౌట్లు అడగండి. నేను అన్నిటికీ మీకు దేవుని చేత మరి క్లారిఫై చేస్తాను. మీ అందరికి వందాలు, ఈ అవకాశం ఇచ్చినందుకు.